హాయ్ అండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బెల్లాన్ని తురుముకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని దాన్ని పాకం పట్టించుకోవాలి. తర్వాత ఏం చేయాలో చూద్దాం. చూడండి, బెల్లం పాకం అవుతుంది. బెల్లం పాకం అవుతుంది కదండి, చూసారా? ఇప్పుడు కొబ్బరి కూరని మనం ఇందాక పాలు తీసుకున్నాం కదండి, అది ఇలాగా ఎండలో 1 నిమిషం ఇలా పెట్టుకుంటే మనకి ఇలా డ్రైగా అవుతుంది. ఇప్పుడు దీంతోనే చేస్తున్నాం అనమాట. దీన్ని కాసేపు ఎండలో పెడతాము. చూడండి, ఇది ఆల్రెడీ పాలు తీసి పెట్టాం కదండి పొడి, కొబ్బరి కూరలోది. ఇది అందరూ పారేస్తూ ఉంటారు. దీంతో చేస్తున్నాను అనమాట. ఇది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి పాకంలోకి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. మనం పడేసే దాంతో చేసుకుంటున్నాం కాబట్టి, ఇది కూడా బెల్లంతో చేసాం, చాలా హెల్తీ అండి. లాస్ట్లో ఇలాచీ పొడి వేసుకుని దించేసుకుంటే మనకి స్వీట్ రెడీ అండి. కొబ్బరి స్వీట్ చాలా బాగుంది.